వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ థాట్స్ తెలుగు టీటీటీ. సో ఈరోజు మనం ప్రీవియస్ క్లాస్లో ఏవైతే మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసామో వాటికి సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ ఎలా ఉంటాయి, వాటికి ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏమనుకున్నాం, ఏవైనా బూలియన్ వాల్యూస్ మీద లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ని మనకి అవుట్పుట్ లాగా ఇవ్వడాన్ని మనం లాజికల్ ఆపరేటర్స్ అంటాం అనుకున్నాం. లాజికల్ ఆపరేటర్స్లో ఎండ్ అని, ఆర్ అని, నాట్ అనేవి ఉంటాయని తెలుసుకున్నాం. సో ఎండ్ అంటే ఏమనుకున్నాం, ఏవైనా రెండు బూలియన్ వాల్యూస్ మీద పర్ఫామ్ చేసినప్పుడు అన్ని ట్రూ కండిషన్స్ ఉంటే మనకి ట్రూ అనేది అవుట్పుట్ ఇస్తుంది, లేకుంటే ఫాల్స్ అనేది ఇస్తుంది అని తెలుసుకున్నాం. అండ్ ఆర్లో ఏదైనా ఒక్క ట్రూ కండిషన్ ఉన్నా సరే మనకి ట్రూ అనేది అవుట్పుట్ వస్తుందని తెలుసుకున్నాం. అండ్ నాట్ అంటే ఆపోజిట్ వాల్యూ, ట్రూ ఉంటే ఫాల్స్ అని, ఫాల్స్ ఉంటే ట్రూ అనేది ఇస్తుందని మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ వాట్ విల్ ప్రింట్ ట్రూ అండ్ ట్రూ అవుట్పుట్. సో ఎండ్ ఇక్కడ చూడండి, మనం ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసాం. సో ఎండ్ ఆపరేటర్లో అన్ని ట్రూలు ఉంటే మనకి ట్రూ అనే అవుట్పుటే వస్తుంది. సో ఇక్కడ రెండు ట్రూలే ఉన్నాయి, మధ్యలో ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసాం కాబట్టి మన అవుట్పుట్లో ట్రూ అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకేనా, ఒకసారి చూద్దాం. సో ట్రూ అనేది అవుట్పుట్ రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ విల్ ప్రింట్ ఫాల్స్ అండ్ ట్రూ అవుట్పుట్. సో ఇక్కడ చూడండి, మనకు ఒక ట్రూ ఉంది, ఒక ఫాల్స్ ఉంది. సో ఎండ్ ఆపరేటర్లో అన్ని ట్రూలు ఉంటే మాత్రమే మనకి ట్రూ అనేది అవుట్పుట్ వస్తుంది. ఒక ఫాల్స్ ఉంది కాబట్టి మనకి అవుట్పుట్లో ఫాల్స్ అనే అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఏమొస్తుంది ఏంటి. సో ఫాల్స్ అనే అవుట్పుట్ రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ విల్ ప్రింట్ ట్రూ ఆర్ ఫాల్స్ అవుట్పుట్. సో ఆర్ లాజికల్ ఆపరేటర్ ఏం చేస్తా అనుకున్నామంటే, సో ఒక్క ట్రూ కండిషన్ ఉన్నా కూడా మనకి అవుట్పుట్లో ట్రూ అనే ప్రింట్ చేస్తుందని మనం అనుకున్నాం. సో చూద్దాం ఒకసారి కరెక్ట్ ఆన్సర్ ఏంటో. ట్రూ అనేదే కరెక్ట్ ఆన్సర్. సో ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వాట్ విల్ ప్రింట్, చూడండి, ఫాల్స్ ఆర్ ఫాల్స్ అవుట్పుట్. సో మనకి ఒక ట్రూ కండిషన్ ఉన్న ట్రూ అనేది అవుట్పుట్ ఇస్తుందని తెలుసుకున్నాం. సో ఇక్కడ చూడండి, మనకి రెండు ఫాల్స్లే ఉన్నాయి, మధ్యలో ఆర్ ఆపరేటర్ ఉంది. ఆర్ ఆపరేటర్ అంటే ఏమనుకున్నాం, ఏదైనా ఒక కండిషన్ ట్రూ ఉంటే అప్పుడు ట్రూ మాత్రం ప్రింట్ చేస్తుంది అనుకున్నాం. సో మనకి అవుట్పుట్ అనేది ఇప్పుడు ఫాల్స్ అండి. సో ఫాల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఫాల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వాట్ విల్ ప్రింట్ నాట్ ట్రూ అవుట్పుట్. సో చూడండి, మనం నాట్ ఆపరేటర్ ఏం చేస్తాం అనుకున్నాం, ఉన్నత వాల్యూకి ఆపోజిట్ వాల్యూ ఇస్తుంది అనుకున్నాం. సో ప్రింట్ ఆఫ్ నాట్ ట్రూ అంటారు కాబట్టి మనకి ఫాల్స్ అనేది అవుట్పుట్ అవుతుందండి. సో నాట్ ట్రూ, ఇక్కడ ట్రూకి ఆపోజిట్ ఏంటంటే ఫాల్స్. సో ఫాల్స్ అనేది అవుట్పుట్. నెక్స్ట్ వచ్చేసి వాట్ విల్ ప్రింట్ నాట్ ఫాల్స్ అవుట్పుట్. సో ఫాల్స్కి ఆపోజిట్ ఏంటంటే ట్రూ, కాబట్టి మనకి ట్రూ అనేది అవుట్పుట్లో రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వాట్ విల్ ప్రింట్ ట్రూ అండ్ 5 గ్రేటర్ దెన్ 3. సో ఇక్కడ చూడండి, మనకి ఒక బూలియన్ వాల్యూ అండ్ ఒక కండిషన్ ఇచ్చారండి. సో ఇక్కడ మనకి వన్ సైడ్ ట్రూ ఉంది, ఇటు సైడ్ 5 అనేది 3 కంటే పెద్దది అని కండిషన్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఎండ్ ఆపరేటర్ యూజ్ చేశారు. ఈ కండిషన్ ట్రూవే, ఇటు సైడ్ ట్రూవే ఉంది. అంటే ట్రూ అండ్ ట్రూ అన్నప్పుడు మనకి అవుట్పుట్లో ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు రెండు ట్రూలు ఉన్నాయి కాబట్టి మనకి అవుట్పుట్లో ట్రూ అనేది ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఒకసారి చూద్దాం. సో ట్రూ అనేది రావడం జరిగింది. సో కావాలంటే మీరు కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఈ సేమ్ ఎక్స్ప్రెషన్స్ని అక్కడ అంటే కోడ్ ప్లే గ్రౌండ్లో రాసి కూడా మీరు చెక్ చేయొచ్చు అండి. సో ఓకేనా, సో వాట్ విల్ ప్రింట్ ఫాల్స్ ఆర్ 5 less than 3. సో ఇక్కడ ఒక బూలియన్ వాల్యూ ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో 5 అనేది 3 కంటే చిన్నది అని ఇచ్చారు. సో ఆ కండిషన్ ఫాల్స్ కదండి. సో ఆ ఫాల్స్ ఇక్కడ ఆర్ మళ్ళీ ఫాల్స్. సో ఒక్క ట్రూ కండిషన్ కూడా లేదు కాబట్టి మనకి అవుట్పుట్లో ఫాల్స్ అనేది ప్రింట్ అవడం జరుగుతుంది. ఓకేనా, సో ఫాల్స్. నెక్స్ట్ వాట్ విల్ ప్రింట్ నాట్ ఆఫ్ ట్రూ అండ్ ఫాల్స్ అవుట్పుట్. సో ఇక్కడ చూడండి, మనకి
బ్రాకెట్ అనేది ఉంది కాబట్టి ఓకేనా. సో ఫస్ట్ మనం ఈ బ్రాకెట్లో ఉన్నది ఎవాల్యూట్ చేయాలండి. తర్వాత మనం ఈ బ్రాకెట్ నుంచి అవుట్‌కి వెళ్ళాలి. సో ట్రూ అండ్ ఫాల్స్ అండి. ట్రూ అండ్ ఫాల్స్ కాబట్టి మనకి ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు అన్ని ట్రూలు ఉంటేనే ట్రూ వస్తుంది కాబట్టి ఈ బ్రాకెట్ లోపల ఉన్న దాని వాల్యూ వచ్చేసి ఫాల్స్ అండి. సో ఈ ఫాల్స్ నాట్ ఆఫ్ ఫాల్స్ కాబట్టి మనకి ప్రింట్‌లో ట్రూ అనేది అవుట్‌పుట్ రావడం జరుగుతుందండి. ఒకసారి చూద్దాం. సో ట్రూ అనేది కరెక్ట్. నెక్స్ట్ చూడండి, వాట్ విల్ ప్రింట్ నాట్ ఆఫ్ 5 ఈక్వల్ టు 5. సో బ్రాకెట్లో ఉన్న చూడండి 5 ఈక్వల్ టు 5. ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నాం 5 ఈక్వల్ టు 5 అని. సో 5 ఈక్వల్ టు 5 కంపేర్ చేసినప్పుడు మనకి ట్రూ అనే అవుట్పుట్ వస్తుందండి. సో ఈ ట్రూ ఇక్కడ నాట్ ఆఫ్ ట్రూ అవుతుంది. సో ప్రింట్ ఆఫ్ నాట్ ఆఫ్ ట్రూ అంటే మనకి ఫాల్స్ అనేది అవుట్పుట్ రావడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ విల్ ప్రింట్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ ట్రూ. సో ఈ బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ చేద్దామండి. సో ఫాల్స్ అండ్ ట్రూ ఉంది. సో ఫాల్స్ అండ్ ట్రూ ఉన్నప్పుడు మనకి ఎండ్ ఆపరేటర్లో అన్ని ట్రూలు ఉంటేనే ట్రూ వస్తుంది కాబట్టి ఇక్కడ మన వాల్యూ వచ్చేసి ఫాల్స్ అండి. సో ఇక్కడ మన బ్రాకెట్లో ఫాల్స్ వచ్చినప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అవుతుంది. సో ఆర్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఒక్క ట్రూ ఉన్నప్పుడు మనకి ట్రూ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ట్రూ అనేది అవుట్పుట్ అవుతుందండి. ట్రూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వాట్ విల్ ప్రింట్ ఫాల్స్ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ అవుట్పుట్. సో బ్రాకెట్లో ఉన్నది చూడండి, ఫస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నప్పుడు మనకు ఆర్ ఆపరేటర్ యూజ్ చేశారు కాబట్టి ఫస్ట్ ట్రూ అనేది ఈ బ్రాకెట్ లోపల వస్తుందండి. నెక్స్ట్ ఫాల్స్ అండ్ ట్రూ. సో ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు అన్ని ట్రూలు ఉంటేనే మనకి ట్రూ వస్తుంది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుందండి. ఓకేనా. ఫాల్స్. నెక్స్ట్ వచ్చేసి వాట్ విల్ ప్రింట్ ట్రూ అండ్ ఫాల్స్ ఆర్ ట్రూ. సో ఎప్పుడైతే ఎండ్ ఆర్ నాట్ అనేవి ఒకే ఎక్స్ప్రెషన్లో వస్తాయో సో అప్పుడు మనం ఒక ప్రెసిడెన్స్ అనేది ఫాలో అవుతామండి. ఫస్ట్ నాట్ని నాట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. తర్వాత మనకి ఎలాగైతే బాడ్మాస్ని యూజ్ చేస్తున్నామో అలాగే ఈ లాజికల్ ఆపరేటర్స్లో కూడా మనం ఒక ప్రెసిడెన్స్ని అంటే ఏది ఫస్ట్ చేయాలి, ఏది తర్వాత చేయాలని మనం ఒక స్టాండర్డ్ ప్రెసిడెన్స్ని ఫాలో అవుతామండి. ఆ ప్రెసిడెన్స్ని మనం ఫస్ట్ నాట్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాము, తర్వాత ఎండ్, తర్వాత ఆర్. సో ఈ ప్రెసిడెన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనం ఎండ్ ఆపరేటర్ని చూద్దాం. సో ట్రూ అండ్ ఫాల్స్ అన్నప్పుడు మనకి ఫాల్స్ అనే అవుట్పుట్ వస్తుంది. తర్వాత ఆర్ ట్రూ అన్నప్పుడు మనకి ట్రూ అనే అవుట్పుట్ ప్రింట్ అవ్వడం జరుగుతుందండి. సరే అవుట్పుట్ ఏంటో చూద్దాం. సో ట్రూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ వాట్ విల్ ప్రింట్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ ఫాల్స్. సో మనం ఫస్ట్ ఎండ్ ఆపరేటర్ ఫస్ట్ నాట్ ఆర్ ఎండ్ ఆర్ చేయాలి కదండి. సో ఫస్ట్ ఎండ్ ఆపరేటర్ కాబట్టి ఫాల్స్ అండ్ ఫాల్స్లో ఫాల్స్ వస్తుంది. తర్వాత ఆర్ ట్రూ అన్నప్పుడు మనకి ట్రూ అనే అవుట్పుట్ రావడం జరుగుతుంది. సో వాట్ విల్ ప్రింట్ నాట్ ట్రూ ఆర్ ఫాల్స్ అవుట్పుట్. సో ఇక్కడ మన బ్రాకెట్లో ఏముందండి, ఆర్ ఉంది. సో ట్రూ ఆర్ ఫాల్స్ అన్నప్పుడు మనకి ట్రూ వస్తుంది, అండ్ నాట్ ట్రూ అన్నప్పుడు మనకి ఫాల్స్ అనే అవుట్పుట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వాట్ విల్ ప్రింట్ నాట్ ఫాల్స్ అండ్ ట్రూ అవుట్పుట్. సో ఫాల్స్ అండ్ ట్రూ అన్నప్పుడు మనకి రెండో ట్రూ లేవు కాబట్టి మనకి ఇక్కడ దీని యొక్క వాల్యూ ఫాల్స్ వస్తుందండి. నాట్ ఆఫ్ ఫాల్స్ అంటే మనకి ట్రూ అనేది రావడం జరుగుతుంది. ట్రూ అనేది అవుట్పుట్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వాట్ విల్ ప్రింట్ నాట్ ఫాల్స్ ఆర్ ఫాల్స్ అవుట్పుట్. సో ఫాల్స్ ఆర్ ఫాల్స్ ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నది ఫాల్స్ ఆర్ ఫాల్స్ ఉంది కాబట్టి మనకి ఫాల్స్ వస్తుంది. నాట్ ఆఫ్ ఫాల్స్ అంటే మనకి ట్రూ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో వాట్ విల్ ప్రింట్ ట్రూ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ అవుట్పుట్. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న చేద్దామండి. ట్రూ అండ్ ట్రూ ఉంది కదా. సో రెండు ట్రూలు ఉన్నాయి కాబట్టి మధ్యలో ఎండ్ ఆపరేటర్ కాబట్టి ఇక్కడ ట్రూ వస్తుందండి. ట్రూ ఆర్ ఫాల్స్ అన్నప్పుడు ఒక ఆర్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఒక ట్రూ ఉంది కాబట్టి మనకి ట్రూ అనేది అవుట్పుట్ రావడం జరుగుతుంది.
సో ట్రూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి వాట్ విల్ ప్రింట్ ఫాల్స్ ఆర్ ఫాల్స్ అండ్ ట్రూ అవుట్పుట్. సో ఫస్ట్ మనం బ్రాకెట్లోనే చేద్దామండి. సో ఫాల్స్ ఆర్ ఫాల్స్ అన్నప్పుడు మనకి ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ అండ్ ట్రూ అన్నప్పుడు కూడా మనకి ఫాల్స్ అనేది అవుట్పుట్ రావడం జరుగుతుందండి. ఓకేనా. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఫాల్స్. నెక్స్ట్ వచ్చేసి వాట్ విల్ ప్రింట్ నాట్ ఆఫ్ ట్రూ అండ్ నాట్ ఆఫ్ ఫాల్స్. సో చూడండి, ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామండి, ఫస్ట్ నాట్ అనేది చేయాలి. సో ఈ బ్రాకెట్లో ఎండ్ ఉంది, నాట్ ఉంది. సో ఫస్ట్ నాట్ ఫాల్స్ అన్నప్పుడు మనకి ట్రూ వస్తుంది. సో నాట్ ఆఫ్ ఫాల్స్ అన్నప్పుడు మనకి ట్రూ వస్తుంది. ఇక్కడ వాల్యూ ట్రూ కాబట్టి ట్రూ అండ్ ట్రూ అన్నప్పుడు ట్రూ వస్తుంది. నాట్ ఆఫ్ ట్రూ అన్నప్పుడు మనకి ఫాల్స్ అనే అవుట్పుట్ రావడం జరుగుతుందండి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ watching this video.